హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సో ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. సో హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకంటే ఈ మధ్య మనం కొద్దిగా మాట్లాడుకోలేదు కదా, గ్యాప్ వచ్చింది. సో అందుకే హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఆబ్వియస్లీ ఈరోజు భోగి కాబట్టి హ్యాపీ సంక్రాంతి. సో మేము ఈ భోగిని నిన్న ఈవినింగ్ అంటే ముందు రోజు సాయంత్రమే అరేంజ్ చేసుకున్నాం. ఈ విధంగా పిడకలు, కట్టెలు, మొద్దులు పెట్టుకొని ముందుగానే అరేంజ్ చేసుకొని ఇంకా మళ్ళీ పొద్దున్నే ఇట్లా నీళ్లు జల్లి ముగ్గులు పెట్టుకున్నాము. సో అందరం ముందే ప్లాన్ చేసుకున్నాము. ఖచ్చితంగా 5 o'clock వచ్చి ముగ్గులు పెట్టుకోవాలి, అదే భోగి అంటించుకోవాలని. సో అందరం ఈ విధంగా నీళ్లు కొట్టుకొని ముగ్గులు వేసుకొని ఇంట్లో పారిజాతం చెట్టు అండి మాది ఇది, అండ్ తులసమ్మ దగ్గర అండ్ ఇంటి ముందర దేవుడికి దీపం పెట్టుకొని పనులన్నీ ముగించుకొని దేవుడికి దీపం పెట్టుకొని హాయిగా ప్రశాంతంగా అండ్ భోగి దగ్గరికి వచ్చినాము. ఇంకా వంట పనులు ఏవి కాలేదు. సో భోగి ముట్టిద్దాము అంటే భోగి మంటలు వేసుకుందామని వచ్చేసినాము. సో ఖచ్చితంగా మేము 5 o'clock వెలిగించాలి అనుకున్నాం. అంటే అప్పుడే తెల్లారుతుంది, చీకటి వెళ్ళిపోతుంది, తెల్లారుతుంది కాబట్టి అప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కానీ మా వాళ్ళు 5 అంటే కన్ఫామ్గా 8:30 చేసిరనమాట. సో ఒక్కొక్కరు వచ్చేసరికి 8:30 అయిపోయింది. సో మేము ముందే ప్లాన్ చేసుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో భోగి ఈరోజు వెలిగించాలి, భోగి మంటలు వేసుకోవాలని. అందుకే ఇంకా లేట్ అయినా సరే వేద్దాం. ఎందుకంటే మేము ఈ గల్లీలో అంటే నేను లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మంటలు వేస్తే, సో ఇప్పుడు మేము వేసుకుంటున్నాం కాబట్టి కన్ఫామ్గా సక్సెస్ చేసుకోవాలని అనుకున్నాము. సో ముందుగా చెప్పినట్టుగానే ఆవు పిడకలు, కొన్ని నుగ్గులు అండ్ కట్టెలు, చెక్కలు అన్నీ పెట్టినాం, తలుపులు అన్నీ పెట్టి ఆవు నెయ్యి వేసినాం అనమాట. నెయ్యి వేసి మా ఆయన పెట్రోల్ వేస్తున్నారు చూడండి, మా ఆయన మా శ్రీవారు. సో ఈ పండగ సందర్భంలో నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే మా ఆయన కూడా నాకు సపోర్ట్ చేసిండంటే, ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాడు బట్ మాతో పాటు ఉండడు. మీ ఆడోళ్ళదేదో మీరు చూసుకోండి, నాదేదో నేను చూసుకుంటా అంటాడు. బట్ ఈరోజు చెప్పంగానే తను కూడా లేచి ముందుగానే స్నానం చేసుకొని అంతా రెడీ అయ్యిందనమాట. సో అది ఒక హ్యాపీనెస్, నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్. సో మా వాళ్ళు కుంకుమ అన్నీ పెట్టి అగరబత్తులు పెట్టి వెలిగిస్తున్నారు. మా ఆయన కూడా వెలిగిస్తుండు దీపం, అంటే కొబ్బరికాయ కొట్టి ఇంకా ఈ విధంగా అగరబత్తులు తిప్పిన తర్వాత మా హస్బెండ్ కొబ్బరికాయ కొడతాడనమాట. సో మేము కొంచెం సాంప్రదాయంగానే చేస్తున్నాము. ఎందుకంటే యాక్చువల్లీ నాకు తెలుసు పొద్దున్నే పాచిమొహాలతోనే భోగి వెలిగిస్తారు, భోగి మంటలు వేసుకొని దానిపైన నీళ్ళు కాబెట్టుకొని స్నానాలు చేస్తారని నేను విన్నాను. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసిన. కానీ మేమే కొంచెం ట్రెండీగా, పద్ధతిగా, సాంప్రదాయంగా చేద్దామని అందరం స్నానాలు, పూజలు అన్నీ అయిపోగొట్టుకొని వచ్చామన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ ఎలా జరుగుతుందో మాకు తెలియదు, బట్ ఈ ఇయర్ మాత్రం ఈ విధంగా సక్సెస్ చేసుకున్నాము. కొంచెం లేట్ అయింది, మంటలు వచ్చేసరికి కాస్త టైం పట్టింది. కానీ చాలా హ్యాపీగా పండగ మేము సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీ అయింది. అండ్ మంటలు వెలిగేసరికి లేట్ అవుతుంది కాబట్టి, మంట వెలగట్లేదు కాబట్టి మేము కొంచెం పెట్రోల్ కూడా యూజ్ చేసినాం అనమాట. ఇంకా పనులు ఉంటాయి కదా ఇంటి దగ్గర, లేట్ అవుతుందని చెప్పి. సో ఇంకా మంట రాలేదు, అయినా కూడా మేము కొంచెం మంటకే ఇదేమంటారు స్టెప్స్ వేస్తున్నాం అనమాట, బతుకమ్మ స్టెప్స్ వేస్తున్నాం. అండ్ మంట వెలిగింది. సో ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇంట్లో పాత సామాన్లు వేయాలి అంటారు కదా. సో మేము కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెక్కలు, కట్టెలు, మొద్దులు అట్లా తెచ్చి వేసినారు. సో తర్వాత మేము కొన్ని స్టిల్స్, ఫొటోస్, వీడియోస్, స్టెప్స్ సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసినాం. పొద్దున్నే డే అంతా హ్యాపీగా స్టార్ట్ చేసినాం అనమాట. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి అనమాట. సో ప్లీజ్ మీరు నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ఎలా భోగిని సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. అండ్ చూడండి మేము స్టిల్స్ దిగుతున్నాము, చాలా హ్యాపీగా అనమాట. చాలా హ్యాపీగా డే స్టార్ట్ చేసినాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. ఇదంతా మా తోటి గ్యాంగ్. నాకు వీళ్ళంతా చాలా సపోర్ట్ చేస్తారు. సో నేను లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఇంట్లో సపోర్టే కాదు, బయట కూడా చాలా బాగా సపోర్ట్ ఉంది. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సో ప్లీజ్ మీరు లైక్ చేయండి. మీరు ఇంట్లో పండగని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. థ్యాంక్ యూ.